Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. రోజు మనం నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. అన్నంలోకి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి టర్మరిక్ పౌడర్ని యాడ్ చేయండి. మనం తాలింపు వేసుకుందాం. పులిహోరలోకి ముందుగా ఒక బాండీ పెట్టుకొని దానిలోకి తాలింపుకు సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలో తాలింపు దినుసుల్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి వేరుశెనగ గుళ్ళని యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటిని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీనిలోకి ఎండుమిర్చిని యాడ్ చేద్దాం. ఇవన్నీ ఫ్రై చేస్తూ ఉండగా ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయ్యేదాకా వేయించండి. చూపిస్తున్న విధంగా పోపునైతే సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని ఈ అన్నం మీద వేసేయండి. ఇప్పుడు పోపు, ఉప్పు, పసుపు, నిమ్మరసం మొత్తం అన్నం మొత్తం కలిసేదాకా కలపండి. ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు BMRPkids Rocks channel. See you all in next video. Bye bye.